ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారులను కేస్ కల్చరల్, సివిట్ కల్చరల్ కు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కాకినాడ జిల్లాకు విచ్చేసిన ఎంపీ సానా సతీష్ బాబు. అడుగడుగున ఘన స్వాగతం పలికిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు. కాకినాడ బీచ్ పార్కును పర్యాటకంగా అభివృద్ధికి చర్యలు. కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి స్పష్టం. ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎం చంద్రబాబు పెద్దపీట. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047లో భాగంగా ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలని, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే ప్రతి వ్యవస్థలో మార్పులను తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే మత్స్యకారుల జీవితాలను మార్చేందుకు కేస్ కల్చరల్, సివిట్ కల్చరల్ ను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ హోప్ ఐలాండ్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ పర్యటించి అక్కడ నూతనంగా మత్స్యకారులకు ప్రత్యామ్నాయంగా కేస్ కల్చరల్, సివిట్ కల్చరల్ ను ప్రోత్సహించేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంత మత్స్యకారులకు కేస్ కల్చరల్, సివిట్ కల్చరల్ పై మత్స్యశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ టి డోలా శంకర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్ 2047లో భాగంగా మత్స్యకారుల జీవన శైలిని మార్పు తీసుకుని వచ్చేందుకు ప్రత్యామ్నాయంగా క్రేజ్ కల్చరల్, సివిట్ కల్చరల్ ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా హోప్ ఐలాండ్లో ఇందుకు అనువైన ప్రాంతంగా గుర్తించడం జరిగిందని వారు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ 2047లో భాగంగా ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలని, ఆరోగ్యం, ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మత్స్యశాఖలో కూడా ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని, అందులో భాగంగానే ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగిందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్, మెరైన్ జాయింట్ డైరెక్టర్ సురేష్, కాకినాడ DFO కొమ్ము కరుణాకుమార్, ఈస్ట్ గోదావరి DFO కృష్ణారావు, SIFT ప్రిన్సిపల్ సుమలత, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పందాడి రాజు, నాయకులు బలసాడి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ చిన్న చిన్న స్టెప్లు. మా పెద్ద స్టెప్ లాస్ట్ వరకు అక్కడ వెళ్తాము. ఓకే, అది మేము ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నామంటే ఇప్పుడు వనామీలో సాగు చేస్తున్నాము. వనామీ తల్లి రేయి పిల్లలు మన దగ్గర లేవు. ఎక్కడి నుంచో ఉండే హవాయి నుంచి US అనేది తెచ్చుకొని చేస్తున్నాము. ఓకే, ఇటు వరస్ట్ కేసు ఏమైనా అయితే మనకు ఆల్టర్నేటివ్ లేవు. ఓకే, ఇది ఆదాయం పెంచడమే కాదు, ఒకవేళ ఏమైనా అయితే బ్రూడర్స్కి ఏదైనా ఇవ్వచ్చు. అయితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మన ఫార్మర్స్కి వేరే ఉపాధికి ఏమిటని, ఇక వేరే ఏం పెంచాలి. ఓకే, ఈ టెక్నాలజీస్ మన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా మన ఆంధ్ర రాష్ట్రం విజిట్ చేశారు. వాళ్ళు చెప్పారనమాట, వేరే కంట్రీస్లో ఇవన్నీ చేస్తున్నారు. నేను ఎంపైడల్ చేశాను. వేరే కంట్రీస్లో 165 స్పీసెస్ ఎక్స్పోర్టే చేస్తాయి. మన ఎక్స్పోర్ట్ బాస్కెట్లో మహా అయితే 10 వెరైటీస్ ఉంటాయేమో. వనామీ, బ్లాక్ టైగరు, స్కాంబీ, మిగతా ఫిషెస్. మన ఎక్స్పోర్ట్ బాస్కెట్ చాలా లిమిట్గా ఉంటుంది. అదే వేరే కంట్రీస్ తీసుకుంటే చాలా వాళ్ళ ఎక్స్పోర్ట్ బాస్కెట్ చాలా వైడర్గా ఉంటుంది. సో అవన్నీ చేయాలంటే ఈ హ్యాచరీస్ టెక్నాలజీ ఇవన్నీ చేయాలి. సో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళతోటి మేము అనుసంధానం అయ్యి వేరే టెక్నాలజీస్ అక్కడి నుంచి అలా ఇంపోర్ట్ చేసుకొని లేదా టైఅప్ చేసుకొని ఇక్కడ చేసుకొని మన ఆదాయ మార్గాలను ఎక్కువగా పెంచుకోవాలనుకుని దానికి ప్రణాళికలో భాగంగా
మా టీం అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. నేనేమంటే 2047 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ఉన్నప్పుడే ఈ విజన్ అనుకున్నది సాధిస్తాం. అందులో భాగంగా ఈరోజు చూద్దాం, ఇక్కడ ఓప్ ఐలాండ్కి వచ్చాం. అందులో భాగంగా ఆ విజన్ సంబంధించి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఓప్ ఐలాండ్ ఉంది, ఇక్కడ చూసాం. మనకి 2 కల్చర్లు ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేసే కల్చర్లు 2 ఉన్నాయి మనకి. ఇక్కడ కేజ్ కల్చర్ ఒకటి ఉంది, కేజ్ కల్చర్ ఒకటి ఉంది. ఆ కేజ్ కల్చర్ ద్వారా మనం ఈరోజు చేపలు పెంచుతున్నాం ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా. అంటే మీకు చెప్పాలంటే పంజరంలో చిలకలు పెట్టి ఎలా పెంచుతారో అలాగే పంజరంలో చేపలు పెట్టి పెంచడం. చుట్టూ నెట్ట కట్టేస్తారు, అందులో చేపలు వేస్తారు, పెంచుతారు. దాని మీద కోట్లాది రూపాయల ఆదాయం తీస్తున్నారండి. ఆ రోజు కూడా మేము విజన్ 2020 డాక్యుమెంట్లో ఉంది ఇది, కానీ ఎవరు చేయలేకపోయారు. ఈరోజు అటువంటి కల్చర్ చేయడానికి ఇక్కడ సీసైడ్ ల్యాండ్ అంతా కూడా చాలా ఉపయోగించుకోవచ్చు ఈ ప్రాంతాన్ని. అలాగా ఆ చేపలు పెంచిన చేపల్లో కొన్ని చేపలు అవుతాయి, కొన్ని మనకి ఇక్కడ దొరకవు. వేరే దేశాల్లో పెంచుతున్నారు వాళ్ళు, కోట్లాది రూపాయల ఆదాయం తీస్తున్నారు. అలాంటి సీడ్ ఇక్కడ తెచ్చుకుని ఆ కేజ్ కల్చర్ చేసినట్టయితే ఇక్కడ ఆర్థికంగా బలపడతారు. అందరు కూడా లక్షలాది మంది ఆర్థికంగా బలపడతారు. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, 2 వస్తాయి ఈ రోజున. ఆ విధంగా చేసుకు ఇప్పుడు ఉంది మన అక్వాకల్చర్ సీడ్ అంతా వేరే దేశాల నుంచి సీడ్ తెచ్చుకుంటున్నాం, ఇక్కడ కల్చర్ చేస్తున్నాం. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి తన సొంత జిల్లా అయిన కాకినాడ జిల్లాకు తొలిసారిగా విచ్చేస్తున్న ఎంపీ సానా సతీష్ బాబుకు జిల్లా వాసులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రారంభమైన రోడ్ షో జగ్గంపేట, ప్రత్తిపాడు, కత్తిపూడి, పిఠాపురం మీదుగా కాకినాడకు చేరుకుంది. భారీ కార్ ర్యాలీతో జరుగుతున్న ఈ రోడ్ షో అడుగడుగున విశేష స్పందన లభించింది. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సానా సతీష్ బాబుకు భారీ క్రేళ్లతో గజమాలను, పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానం చాటుకున్నారు. తెలుగుదేశం జెండా చేత పట్టినారు. త్వరలో పర్యాటకులకు ఆహ్లాదం అందించే విధంగా కూడా బీచ్ పార్క్ ప్రారంభం చేయబోతున్నామని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ బీచ్ వద్ద నూతనంగా నిర్మాణం అవుతున్న TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి మాట్లాడుతూ కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వినోదాన్ని, ఉత్సాహాన్ని అందించే విధంగా భారీ ప్రాజెక్టుగా బీచ్ సరిహద్దున పిల్లల్ని మెచ్చుకునే విధంగా యుద్ధ విమానంలో మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది అని, అదే విధంగా కాకినాడ నగర ప్రాంతంలో పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్కులు మరియు వ్యాయామశాలలు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా పరిధిలో ఉండే అన్ని గ్రామాలకు నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులకు కూడా బీచ్ పార్కును ప్రారంభించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కూడా సెక్రటరీ కాళీబాబు, ఆర్కిటెక్చర్ సమంత, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ నాయకులు తాటికాయ వీరబాబు, శ్రీరంగ శ్రీను, రాజబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత దాతృత్వంతో ముందుకెళ్తా ఉన్నాడంటే ఆయన వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా కాగితాలన్నీ సరిపోతాయి, అది జెన్యూన్ అయితే ఎంతో కొంత సరిపెట్టి ఆయన నేనున్నాను మీకు అండగా, ఆరోగ్యశ్రీలో కవర్ అవని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా పూర్తవని, అటువంటి ఏమన్నా ఉన్నాయనుకోండి, బయట ఉన్న వైద్యం చేయించుకున్నారనుకోండి,
వాటికి ఖచ్చితంగా నేను ఉన్నాను అంటూ మొత్తం 29 మంది మనకి ఇక్కడ మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ మనకు సబ్మిట్ చేయడం జరిగింది. మనకు మేనిఫెస్టేషన్ ఇచ్చి 4 రోజుల క్రితం 15 రోజుల క్రితం ఇప్పటికీ 12 చెక్కులు ఉన్నాయి. 4 ఎన్నో ఇంకా ఇన్కంప్లీట్ కాగితాలు అయిపోయింది. మిగిలినవి కూడా ఆన్ ప్రాసెస్లోకి వచ్చేసాయి కదా, అన్ని మిగిలినవి కూడా ఆన్ ప్రాసెస్లోకి వచ్చేసాయి. ఇంకో 12 తక్షణ ఎంత స్పీడ్గా చేస్తూ ఉన్నారంటే ఇదివరకు పూర్వం రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అదో పెద్ద గగనం. ఎమ్మెల్యే వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏదో టైంలో పట్టుకుని అడిగి చేయవలసి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఆన్లైన్లో పెట్టి స్వయంగా ఆయన చూసి టక డిస్కస్ చేస్తాం విధానం అయితే మటుకు చాలా చక్కగా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి అందరూ గమనించారు. ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి పూర్వ విద్యార్థి బొగ్గవరపు హనుమంతరాం అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ఎంఎస్ఎన్ షార్టీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయలక్ష్మి, చైర్మన్ కార్తీక్ నాయకర్లు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో పూర్వ విద్యార్థి హనుమంతరాం ఆయన సతీమణి జ్ఞాపకార్థం నూతనంగా నిర్మించిన వైదేహి కళావేదిక ఓపెన్ స్టేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపల్ ఉషారాణి అధ్యక్షత వహించగా చైర్మన్ కార్తీక్ నాయకర్ ముఖ్య అతిథిగాను, ఈవో విజయలక్ష్మి విశిష్ట అతిథిగాను, పూర్వ విద్యార్థి హనుమంతరాం గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత నాయకర్ విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతిథులు వైదేహి కళావేదికను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు కార్తీక్ నాయకర్, విజయలక్ష్మి, ఉషారాణి హనుమంతరాం ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. హనుమంతరాం మాట్లాడుతూ తనను గొప్ప వ్యక్తిగా సమాజానికి పరిచయం చేసిన కాలేజీకి తన వంతు సేవలు అందిస్తున్నానని అన్నారు. అనంతరం కాలేజ్ పూర్వ ప్రిన్సిపల్స్ అధ్యాపకులను హనుమంతరాం అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను హనుమంతరాం సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ముఖ్యంగా ఈ కళాశాల మేము నిర్మాణం తలపెట్టినప్పుడు దీనికి సంపూర్ణ సహకారం శ్రీమతి ఉషారాణి గారు, మన కళాశాల ప్రిన్సిపాల్ గారు, ప్రధానాచార్యులు వారు ఎంతో సహకరించారు. వారి సిబ్బంది సహాయంతో వారికి నా ధన్యవాదాలు. తర్వాత మా మిత్రులు శ్రీ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మిగిలిన మా మిత్రులు మాధవరావు గారు, వెంకటేశ్వరరావు, లేకపోతే శ్రీనివాసరావు వీళ్ళందరూ కలిసి కూడగట్టుకుని కలిపి ఈ వేదిక నిర్మించడం జరిగింది. నిజానికి ఈ వేదిక నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే నేను గత 4-5 నెలలుగా మా అమ్మాయిల దగ్గర ఉన్నాను ఫారంలో. సో నాకు ఈ వేదిక ఎలా నిర్మాణం అవుతుందో తెలియదు. నా మనసులో ఒక ఆలోచన ఉంది. నా ఆలోచనకైతే బాగా నిర్మించారు మా మిత్రులు. వారికి, ఉషారాణి గారికి, ఇక్కడ సిబ్బందికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్యాదరింగ్ చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ చెప్పాలి అంటే ఈ కళావేదిక స్టార్ట్ అవ్వడం కూడా ఆ ఆలోచన కూడా రామ్ గారిది. అండ్ వీ ఆల్వేస్ ఫీల్ స్పెషల్ వాళ్ళ ఫ్యామిలీకి. అండ్ రామ్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్గానే మమ్మల్ని నేను చూసాం. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంటరాక్షన్. అండ్ ఈ కళావేదిక కూడా ఈ ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ మన స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ రానుండే రోజుల్లో కూడా మీలాంటి పెద్దలు కూడా దీన్ని విజిట్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు అందరికీ తెలిసిందే ఆ టైంలో ఈ ఇన్స్టిట్యూషన్ చాలా వాల్యూ ఉండేది. అండ్ ఇప్పుడు కూడా వీ హ్యావ్ ద సేమ్ స్టాండర్డ్స్, బట్ మేము ఇంకా మంచిగా చేయాలి. మీ సపోర్ట్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇందులోని మనకి చాలా సంవత్సరాలైన 1977-70లో కూడా చెప్పిన ప్రిన్సిపల్స్ అందరూ వచ్చారన్నారు. అప్పటికి మేము పుట్టలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు మేము చూసుకుంటున్నాము. ఈ వేదిక సందర్భంగా మీరు అందరూ రావడము, ఇక్కడ మీరందరూ చదివారు అంటే మేము మీ ఏజ్ వచ్చేటప్పటికి మేము ఎలా ఉంటామో తెలియదు, కానీ మీలో మమ్మల్ని చూసుకుంటున్నాం. మేము కూడా ఇలా రావాలి కాలేజ్కి, మేము ఇక్కడ ఏదో ఒకటి మేము కూడా ఈ కాలేజీకి చెయ్యాలనే స్ఫూర్తితో మీరు ఇంత సందేశాన్ని ఇచ్చారు మాకు. మేము అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీగా వచ్చాము, ఇక్కడ మేము డోనర్గా మిగలాలనే కోరుకుంటున్నాం. మేము కూడా ఎంత స్ఫూర్తిని మీరు ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. And I would like to extend my sincere gratitude to our Honorable Chief Guest, Srimati P. Vijayalakshmi Garu, Assistant Commissioner and Correspondent of MSN Charities Institutions, and also to Chairman and Founder Family Member Mr. Karthik Naikar Garu of MSN Charities Institutions, for gracing us with their presence and support.
I would like to place before you all few things. The old students alumni of 1990 to 93 batch students constructed girls dining hall. Please see at the right side there. We are using in a very better way. At the same time, during the night time also, we got good marks for that construction of the. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి నేడు కాకినాడ జిల్లాకు విచ్చేసిన సానా సతీష్ బాబుకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. అందులో భాగంగా కాకినాడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం మాజీ ప్రెసిడెంట్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో మాజీ సెక్రటరీ బాపిరాజు పలువురు నాయకులు భారీ కార్ ర్యాలీతో కాకినాడ నుండి రాజమహేంద్రవరం బయలుదేరారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశంలో మతత్వ రాజకీయాలకు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాటిని మానుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆరోపించారు. కాకినాడ బీజేపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, పార్టీ ఉపాధ్యక్షులు చెరియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ దేశంలో మతత్వ రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీనని ఆరోపించారు. ఇప్పటికైనా వారిని ఆపుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నమస్కారం, నా పేరు తుమ్మలపల్లి నారాయణరావు, జిల్లా మీడియా ప్రతినిధి. ఈరోజు సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు చెరియన్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు హాజరవడం జరిగింది. పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సింది. గతంలో నరేంద్ర మోడీ గారి గురించి ఇలాగే అబద్ధం చేశారు, వీడియోలు కట్ చేయటం. అలాగే 2024 ఎన్నికల సమయంలో చూసాం, రిజర్వేషన్ల గురించి అమిత్ షా గారు అనే మాటలు అన్నారట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి మరి అబద్ధ ప్రచారాలు చేసి ఈరోజు అక్కడ కేసు కూడా నమోదయ్యి విచారణ జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి మీద ఎటువంటి గౌరవం ఎప్పుడుందని స్వతంత్రం వచ్చాక వారిని మంత్రివర్గంలో తీసుకోమని చెప్పింది గాంధీ గారు, వద్దని చెప్పింది నెహ్రూ గారు. అలాగే వారు రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే వారు ఉన్నా లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు అనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఓడించడానికి 51లోని 52లో 2-3 తప్పాలుగా పని కట్టుకొని కమ్యూనిస్టులు సహా కుమ్మక్కై దగ్గరుండి ఓడించిన పార్టీ. అలాగే అంబేద్కర్ గారికి భారతరత్న ఇమ్మంటే నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వారి భారతరత్న ఇచ్చుకున్నారు, కానీ అంబేద్కర్ గారికి ఎప్పుడు ఇవ్వలేదు. అలాగే అంబేద్కర్ గారు పుట్టినటువంటి ఊరు మావో ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో, అదొక పుణ్యక్షేత్రంలో చేయమంటే అటువంటిది వాళ్ళ సొంత డబ్బుతో చేసుకోవాలి, కానీ ప్రభుత్వ ఖర్చులు చేయనన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళ సమాధులు మాత్రం అత్యంత రంగరంగ వైభవంగా ప్రజాధనంతో చేసుకున్నటువంటి పార్టీ. ఇటువంటి పార్టీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించి ఏం చేశారు? వ్యక్తి స్వేచ్ఛ అంచనాకి సవరణ చేశారు. అలాగే దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అలాగే 5 సంవత్సరాల పరిమితి పార్లమెంట్కి ఉండాలి అంటే దాన్ని 6 సంవత్సరాలు చేసే విధంగా ప్రతిపక్షాలు లేకుండా పార్లమెంట్లో చేసినటువంటి పార్టీ. అలాగే ఏదైతే ప్రియాంబుల్ ఉందో సోషలిస్ట్ సెక్యులర్ అనేది పదాలు యాడ్ చేశారో అది ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టిన పార్టీ. ఆ సమయంలో ప్రతిపక్షమే లేదు, జైల్లో పెట్టారు. అటువంటి రాజ్యాంగ సవరణలు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ లో చర్చకు తీసుకురాకుండానే తమిళలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి కచ్చిదీవిని శ్రీలంకకి ఇచ్చేసినటువంటి పార్టీ. అలాగే రిజర్వేషన్లకు వ్యతిరేకం నెహ్రూ గారు ఈ పుస్తకంలో ముఖ్యమంత్రులు రాసిన లేఖల్లో ఈ పుస్తకంలో ఉంది. 1961లో రాశారు, రిజర్వేషన్ల వల్ల ద్వితీయ శ్రేణి వ్యక్తులు అధికారంలోకి వస్తారు, ఈ దేశానికి మంచిది కాదని రాశారు. అలాగే బీసీ రిజర్వేషన్ గురించి మండల్ కమిషన్ వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో గంటల కొద్ది మాట్లాడారు. అంటే రిజర్వేషన్ వ్యతిరేకం ఆ పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు అబద్ధ అసత్య ప్రచారాలు చేస్తూ అక్కడితో ఆకుండా నిస్సిగ్గుగా వీడియోని ముక్కలు చేసి ఏదో దుష్ప్రచారం చేస్తారో ఇది మానుకోండి. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ నెత్తి మీద పడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. గతంలో వాయిదా పడిన గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని కోదండరామని చెరువు నీటి సంఘం ఎన్నికల అధికారులు తిరిగి నిర్వహించారు. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల్లో కోదండరామని చెరువు నీటి సంఘం అధ్యక్షుడిగా గొల్లపల్లి కృష్ణ, ఉపాధ్యక్షురాలిగా బావిశెట్టి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గొల్లపల్లి కృష్ణ, బావిశెట్టి రామలక్ష్మిని మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆయన తీసుకున్నారు. అందుచేత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద చెరువులో తోరలకే గేట్లు పెట్టి, అదే సెంచెట్ కాడ ఆ తోరకు లాకు పెట్టడానికి, డంపింగ్ యార్డ్ ఒకటి కట్టడానికి కూడా రైతులందరితోటి విడమర్చి చెప్పి ఈ యొక్క ఎన్నికను
ఏకగ్రీవంగా యూజర్స్ అందరూ కూడా రైతులు మాకు తాడిపత్రి గ్రామ ప్రజలు కూడా తోడ్పడినందుకు, అదే వర్మ గారి యొక్క ఆదేశాలతో మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ట్యాంకు చైర్మన్ను, అదేవిధంగా పొత్తు ధర్మం ప్రకారంగా జనసేన వారికి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అందుచేత తాటిపత్రి గ్రామ ప్రజలకు, రైతులకు, అదే కార్యకర్తలకు అందరికీ కూడా అది ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క శాఖ ఓటరు మహాశైలందరికీ కూడా పేరు పేరున శతసహస్ర కోటి ప్రణామాలు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో రాజకీయం చేయడం సరికాదని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడిద కృష్ణ అన్నారు. దళితులను కులాల వారీగా, మతాల వారీగా విడదీయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలుగా విడదీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో శూన్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పాలనలో అభివృద్ధి లేని దేశంగా పాలించిందని అన్నారు. రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీని ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేయడం తగదని అన్నారు. రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీని ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేయడం తగదని అన్నారు. కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకి సరికాదని అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడియాడిన 5 పంచక్షేత్రాలను పర్యటన కేంద్రంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అసత్య ప్రచారాలు మారకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నుంచి కూడా తరిమి కొడతారని అన్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కొంగేటి గంగాధర్, పరమేశ్వరరావు, రమేష్, రంగనాథ్, కర్రి పాపారావు, సద్నాని, రాజ్ కుమార్, నురుకుర్తి మూర్తి, మురారి వీర్రాజు, ఖండవల్లి మారేష్, సుబ్రహ్మణ్యం, మహిళా నాయకులు లంకాదేవి, గడ్డం లావణ్య, దుంగ రాఘవ, రాచల్ల రాణి, ఏడిద చిన్నతల్లి కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు జిల్లా ఎస్సీ మోర్చా కృష్ణ గారు ఆధ్వర్యం జరుగుతుంది. నేను దేశం అంటే రాహుల్ గాంధీ గారు బీజేపీ విమర్శిస్తున్నారు. నిజానికి అంబేద్కర్ గారిని గౌరవించి తప్పిస్తే అమలు బసలేదు. ఆయన్ని 2 సార్లు 52సారి 51సారి కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే ఆయన ఎంపీ అయ్యి పాఠం రాకుండా చేశారు. అదే టైంలో ఆలోచన జరిగింది. ఆయన ఎంపీ టికెట్ ఇచ్చి రాజ్యం పంపించి ఎక్స్పోర్ట్ చేశారు. ఇది ఒక బీజేపీ వాళ్ళు సాధ్యం అవుతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం విరుద్ధంగా మాట్లాడుకుంటూ అది మన అంబేద్కర్ హోంవర్క్ చెప్పారు, చాలా వివరంగా ఉంది. ఇలాంటి వ్యక్తిని మన దేశం ఉంచకుండా ఈ భాగంతా కలిపేసి ప్రయత్నించాలని కోరుకుంటున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మన ఈ దేశం అంతా కూడా ఆయన్ని ఈ విధంగా ఇష్టపడలేదు. ఆయన మన దేశం నుంచి ప్రతిపాది వర్గాన్ని అడ్డు పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు తొంగదొక్కి వారి యొక్క ఆత్మగౌరవాన్ని దొంగలో దొక్కి వారి యొక్క ఆశయాలను ఏదైతే ఉన్నాయో పక్కగా పెట్టి రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీని ఈ దేశం నుంచే బహిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. అతను భారతీయ జనతా పార్టీ పంచశీల క్షేత్రాల పేరుతో వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలని చెప్పి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచశీల క్షేత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది. వారి యొక్క క్షేత్రాల యొక్క ఆశయాలను అందరూ కూడా పబ్లిక్ కూడా చేరాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము జరుగుతున్నాము. ఈ రాహుల్ గాంధీ గారు మాత్రం దేశం నుంచి తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పేసి ఈ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని మా ఏడి కృష్ణ గారు, ఎస్సీ మోర్చా చీఫ్ ఏడి కృష్ణ గారు, మా కన్వీనర్ సత్యనారాయణ గారు, మా పూర్వాధ్యక్షులు మాలకొండ గారు ఆధ్వర్యంలో కాకినాడ బాన్గూడి జంక్షన్లో వారి యొక్క దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం జరిగింది. ఎన్నోసార్లు అవమానించింది. ఆయన ఏదైతే రాజ్యసభలో పార్లమెంట్లో పోటీ చేసేటప్పుడు అంబేద్కర్ని ఓడించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగ బుక్ని నెహ్రూ గారి దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ బుక్ని చట్ట సవరణ చేయాలి, ఏదైతే రాజ్యాంగంలో మార్పులు చేయాలి అని చెప్పి వెనక్కి పంపించిన నాయకుడు అది నెహ్రూ గారు. అదేవిధంగా ఎన్నోసార్లు ఆ రాజ్యాంగాన్ని తీసుకెళ్తే 8 సార్లు వెనక్కి పంపించి ఆ రాజ్యాంగాన్ని అమలు జరగకుండా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ ఈ రోజు ప్రేమ చూపిస్తూ రాజకీయం చేస్తున్న రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో దళితులందరూ కలిపి రాహుల్ గాంధీని తరిమి కొట్టే రోజు వస్తుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీకి మేము ఒకటే విన్నపించుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు దేశం నుంచే కూడా
పారదూలేలాగా మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా గట్టిగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ యొక్క చట్టాల పట్ల విశ్వాసం లేని రాహుల్ గాంధీ, ఆ యొక్క చట్టాలని గౌరవించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ, వారి తోక పార్టీలన్నిటికీ కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ అమిత్ షా గారిని, మోడీ గారిని వీరెవరు కూడా తప్పు పట్టే అవకాశం లేదు. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆశయ సాధన గుండెలో పెట్టుకొని భుజాన వేసుకొని భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని వర్గాలు, ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాగా అన్ని వర్గాల యొక్క అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటూ అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వస్తుంటే ఓర్చుకోలేక మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కసి ఏదైతే ఉందో దాన్ని మీరు వెళ్ళకప్పుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, కాకినాడలో ఉన్న మేధావులకి బీజేపీ మీద ఎవరికైనా కసి ఉంటే డైరెక్ట్గా బీజేపీ వ్యతిరేకంగా రోడ్డెక్కి ధర్నాలు చేయండి. కానీ ముసుగేసుకున్న మేధావుల కింద చట్టాలను గౌరవించుకోకుండా మీరు ఎవరైతే మేధావులుగా చేస్తున్నారో, నేను మరొకసారి చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే అంబేద్కర్ యొక్క ఆశయ సాధన అందిపుచ్చుకున్నటువంటి అమిత్ షా, మోడీల యొక్క నాయకత్వానికి సపోర్ట్ చేయండి. లేదంటే మీరు ఏ తప్పు జరిగిందో చెప్పండి, మేము సమాధానం చెప్తాం. ఓపెన్ ఛాలెంజ్ అని చెప్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. గణిత శాస్త్రానికి ఎనలేని సేవలు అందించిన శ్రీనివాస రామానుజం యావత్ ప్రపంచ ప్రజలు ఎన్నాటికి మరవలేరని, ఈ రోజు ఎన్నో ఆవిష్కరణలకు గణిత శాస్త్ర సిద్ధాంతాలే మూలమని జిల్లా సైన్స్ ఆఫీసర్ వినీల్, యంగ్ మైండ్స్ చైర్మన్ వాకడ వెంకటరమణ చిన్న మాస్టర్ పేర్కొన్నారు. కాకినాడ MSN చార్టీస్ హై స్కూల్లో జాతీయ మ్యాథ్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కేసరి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జిల్లా సైన్స్ ఆఫీసర్ వినీల్, యంగ్ మైండ్స్ చైర్మన్ వాకడ వెంకటరమణ, చిన్న మాస్టర్ నోరి బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత శ్రీనివాస రామానుజం చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు చిన్నారులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అదేవిధంగా మ్యాథ్స్ డే సందర్భంగా చిన్నారులకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. చాలా గొప్ప గణిత శాస్త్రవేత్తల్లో, ప్రపంచ గణిత మేధావుల్లో ఆయన అగ్రస్థానంలో నిలిచే వ్యక్తి. 27 ఏళ్లకే ఆయన తను చాలించినప్పటికీ కూడా అప్పటికే ఆయన చేసిన మ్యాథమెటిక్స్లో చేసిన అనేకమైన ప్రయోగాలు మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఆయన చిన్నప్పటి నుంచి మిగిలిన సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయన మ్యాథ్స్ చేసుకోవడానికి చాలా పూర్ అనమాట. పుస్తకాలు లేక ఒక పుస్తకాన్ని 3 రకాలుగా, ఫస్ట్ పెన్సిల్తో రాసిన దానిపైన, తర్వాత బ్లూ పెన్, నెక్స్ట్ బ్లాక్ పెన్, అలాగా కాగితాలు సంపాదించుకుని కాగితాల మీద ఆయన చిన్నప్పటి నుంచే 6వ తరగతిలో ఉంటే 10వ తరగతి లెక్క చేసేవారు. 7 ఇచ్చేస్తాడు. 7 ఇచ్చేసి దానికి ఏ 2 సంఖ్యలు కలిపితే 7 అవుతుంది. మళ్ళీ 2 ఇస్తాడు, మళ్ళీ బ్రాకెట్ ఇస్తాడు, ఈజీగా 7 ఇస్తాడు. అలా అనమాట. అదే అంటే నేను చెప్పేది చాలా చిన్న ఉదాహరణ, ఎలిమెంటరీ విద్యార్థికి అర్థమయ్యేలా చెప్తాను. అలాగ ఒక ప్రాబ్లమ్ని 4 విధాలుగా సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేయగలిగినప్పుడే అది మనకి మీరు IIT కానీ NIT కానీ మంచి మంచి నేషనల్ ఇన్స్టిట్యూట్లో కానీ సీట్లు సంపాదించగలరు. మన IIT కోచింగ్లో కూడా, IIT ఎంట్రన్స్లో కూడా ఏముంటాయంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక సమ్మని ఎంత ఈజీగా అది సాల్వ్ చేయాలన్నది నేర్చుకోవాలి. ఆ విధంగా మీరు ఒక లెక్క ఉందంటే దాన్ని పరిపరి విధాలుగా 4-5 విధాలుగా నేర్చుకున్నప్పుడు మీరు అది సాధించగలరు. మరి మాది యంగ్ మైండ్ సంస్థ అండి. యంగ్ మైండ్ సంస్థ ఎందుకు ఏర్పడిందంటే మన ఓన్లీ మీ స్టూడెంట్స్ కోసం, ఓన్లీ యూత్ కోసం. పేదలను ప్రేమగా చూడాలని, వారిని ఆదుకోవాలని, సాధ్యమైనంత సహాయపడాలని అలయన్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర సెట్టివెలజీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. నడకుదురు గ్రామంలో కాకినాడ అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు పెంకే గోవిందరాజుల అధ్యక్షతన నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. పేదలకు సహాయం చేయడంలో అలయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని గవర్నర్ శ్రీనివాసరావు తెలిపారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ వీరి కుటుంబ పరిస్థితిని రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి తెలగ వీరభద్రరావు, బాను, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు, అలాగే దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి వారికి సహాయం చేయడం అనేది చాలా చాలా మంచిది. కారణం ఏంటంటే వీళ్ళు
ఇప్పుడే చూసాం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చెట్టు కింద ఉండి ఇలా గుళ్ళో పడుకోవడం అనేది కొంచెం చాలా బాధాకరంగా ఉంది. వీరికి త్వరలో ఇక్కడ ఏదైనా సైట్ కానీ ఇల్లు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు ఎమ్మెల్యే గారికి చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు దాతలు ఆదుకోవాలని చెప్పేసి వారిని కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మా అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాస్ గారికి ఒక నిరుపేద మహిళ, ఆవిడ హెల్త్ పరంగా కూడా చాలా చిక్కాయి ఉన్నారు. ఆవిడ మెడిసిన్ కూడా వాడుతున్నారు. కొటాని అప్పల నరసమ్మ అనే ఒక నిరుపేద మహిళకి మరి ఈరోజు రైసు, అలాగే నిత్యావసర వస్తువులు, అలాగే దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి పేదవారిని మేము ఎప్పుడు ఆదుకుంటూ ఉంటాం. ముందు కూడా ఇలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మా క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ అప్పుడే వెంకటేశ్వరరావు గారు, అలాగే స్వాతి హెల్పింగ్ అండ్ ప్రెసిడెంట్ పెంకే గోవిందరాజు గారు, అలాగే శ్రీ పద్మారాం క్లబ్ సెక్రటరీ అయిన తెలంగాణ వీరభద్రరావు గారు, అలాగే మా ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాకినాడ దేవాలయం వీధిలో గల నెహ్రూ కాన్వెంట్ యూసీ స్కూల్ 1988-89 బ్యాచ్ 7th క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ తిలక్ వీధిలో గల వెండి బంగారం డైమండ్స్ వర్తక సంఘం కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు సాయిరాం, మురళి, రావణరావుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఫణిభాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు బాలా, సుతలి, సత్యవేణి, సుబ్బలక్ష్మిలను పూర్వ విద్యార్థులంతా సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అంతా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించి అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకమ్మ శశికళ, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మా టీచర్లు అందరికీ కూడా మంచి పేరుంది. అలాగే జిల్లా అవార్డులు కూడా వచ్చే అందరికీ చాలా బాగా మేము చేసాం వాళ్ళ మేనేజ్మెంట్లో. అలాగే మా వల్ల మా పిల్లలు కూడా చక్కగా మంచి పొజిషన్లోకి వచ్చి వీళ్ళందరూ చక్కగా ఉన్నారంటే అదంతా కూడా వాళ్ళ యొక్క కృషి. అంటే మేము చెబుతాం, ఎంతవరకు చెప్తాం, కొంతే చెబుతాం, మిగిలింది వాళ్ళే చదువుకోవాలి. అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా అప్పుడు పిల్లల్ని అలా చూసేవారు. అయితే ఇప్పుడు కొంచెం మారడం వల్ల రకరకాలు అందరికీ తెలిసిన విషయమే, అది నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. అయితే ఏంటంటే ఆ కష్టపడి చదువుకున్నారు కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం. ఎప్పుడు కష్టపడితే దుర్భిక్షం అనేది ఉండదు. అందుకని చక్కగా పైకి వచ్చారు. ఇలాగే ఎప్పటికీ కూడా వీళ్ళు భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖంగా పిల్ల పాపలతో, మనవలతో కూడా వీళ్ళు సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈవేళ పాపం వీళ్ళు గురువుల్ని గౌరవించడం, ఇప్పుడు అసలు గురువులు గౌరవించడం అనేటువంటిది ఆ కాన్సెప్టే లేదు ఇప్పుడు. అయితే ఇప్పుడు పూర్వం విద్యార్థులు కాబట్టి గురువులు గౌరవించాలి అనేటువంటి వాళ్ళు కలుసుకుని మామూలుగా వాళ్ళు కాలక్షేపం చేసేయచ్చు అసలు ఈవేళ పొద్దున్న సాయంకాలం దాకా. కానీ అలా కాకుండా అయ్యో మనం చదువుకున్న గురువుల్ని తీసుకురావాలి, వాళ్ళకి ఏదో మనం సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచి మనసుతోటి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ గురువుల్ని కూడా గౌరవించి వాళ్ళకి సన్మానాలు చేయడం అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఇది. మాకు ఇప్పటికీ మీరు ఇంత పిల్లల్లాగా కనిపిస్తారు, చిన్న పిల్లలే ఇంకాను, పెద్దనే లేదు. ఇలాగే మీరు చాలా ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతూ మీ కుటుంబాన్ని చక్కగా నేర్పుకుంటూ నెక్స్ట్ హిందూ మతం లేదని చెప్పి గోల పెడుతున్నట్టు కొంచెం రామాయణ మహాభారతాలు మీ పిల్లలందరికీ కూడా అలవాటు చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ చదివితే కానీ భవిష్యత్తు లేదు. తెలుగు మీడియంస్ ఎక్కడ రన్ అవ్వట్లేదు. ఇంగ్లీష్ ఉంటే తప్ప వాళ్ళ పని కుదరటం లేదు. అంచేత వీళ్ళకి తెలుగు పడిపోయింది. అంచేత మీరు ఇంట్లో చెప్పండి. ఇప్పుడు మనం పేరెంట్స్గా కూడా ఇంట్లో పిల్లలకి మనం కొంత చెప్పాలి. అలా చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇది తప్పు చెప్తేనే వాళ్ళకి అది తప్పు అని తెలుస్తుంది. లేకపోతే తప్పు అనే తెలియదు కదా, వాళ్ళు చేసింది రైటే అనుకుంటారు. కాబట్టి ఏదైనా సరే కొన్ని మనకి ఈ సినిమాలైనా సరే ఏవైనా అవగాహన. ఇప్పుడు సినిమాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, టీవీ సీరియల్స్ వల్ల ప్రయోజనం లేదు, ఏమి చదువు అందులో రాదు. అని చేతను పేరెంట్స్గా మీరు ఎప్పటికప్పుడే మీ పిల్లల భవిష్యత్తు చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుంటూ తర్వాత వాళ్ళ వర్కులు చేశారో లేదో, చదువుతున్నారో లేదో ముందు మీరు గమనించాల్సింది అది. పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు అంటే మాత్రం వాళ్ళని ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేసుకుంటూ వెళ్తే మీ పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుంటుంది. మీరందరూ చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మీ పిల్లలు వృద్ధిలోకి వచ్చి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను. ఎవ్రీ ఇయర్ మా మేడం కూడా, మా ప్రిన్సిపల్ ఎవ్రీ ఇయర్ మాకు ఫోటోలు తీయించేవారు. వెనకాల ఉన్న ఫోటో మీరు చూస్తే అలాంటివి అనమాట. ప్రతి సంవత్సరం అనమాట బ్యాచ్ పాస్ అవుట్ అవుతుంటే ఒక ఫోటో తీయించేవారు. అలాంటి మా గుర్తులు చాలా ఉన్నాయి. 36 సంవత్సరాల తర్వాత మేము ఆల్మోస్ట్ 18 మంది వాళ్ళు కలవగలిగాం అంటే చాలా ఇది ఆనందపడే క్షణం అనమాట. సో
అందరూ కూడా టీచర్లు అందరూ కూడా మాకు ఎంతో ఇందాక చెప్పినట్టుగా చాలా డిసిప్లిన్ నేర్పించారు. జీవితంలో దేనికన్నా ముఖ్యం ఏంటంటే డిసిప్లిన్ అన్నమాట. పక్కోడిని మనం మోసం చేయకుండా ఎలా బతకాలనేది ఉంటే చాలు మనకి. అది చాలామందిది మా దాంట్లో. మేము అసలు ఏ కల్మషాలు లేకుండా, మాకు ఇదివరకు ఏంటంటే పియర్ గ్రూప్ ప్రెషర్ ఉండేది కాదనమాట. అందరూ నడుచుని వచ్చేవాళ్ళం, అందరూ హవాయి చెప్పులు వేసుకొచ్చేవాళ్ళం, అందరూ యూనిఫామ్ వేసుకొచ్చేవాళ్ళం. మా పియర్ గ్రూప్ ప్రెషర్ లేదు మాకు. అందుకని శుభ్రంగా మేము 18 మంది 20 మంది ఉంటే 20 మంది కూడా ఆనందంగా ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటూ ఆ సంవత్సరాలు 6-7 సంవత్సరాలు ఆ స్కూల్లో చదువుకున్నాము. మేము చాలా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ టుడే ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు టేక్ దిస్ ఓనర్షిప్ టు సే థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మై టీచర్స్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. గైగోల్పాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ గ్రామ ప్రెసిడెంట్ గంజా సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నూర్కుర్తి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, యూత్ సభ్యులుచే భారీ కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. గంజా సత్యనారాయణ, నూర్కుర్తి రామకృష్ణ మాట్లాడుతూ ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం పేదలకు ఫ్రూట్స్, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాలిక నరసింహమూర్తి, గుబ్బల విజయ్, కొప్పిశెట్టి కృష్ణ, గ్రంథి సూర్యనారాయణ, కొప్పిశెట్టి రాజేష్, వాసంశెట్టి రాజు, పవిరిశెట్టి వెంకటమోహన్, దయ్యాల రమేష్, వాసంశెట్టి వీరబాబు, వాసంశెట్టి నాగబాబు, గైగొలపాడు ఫ్రెండ్స్ సభ్యులు పాల్గొన్నారు. యువతంతా జగన్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పుట్టినరోజు వేడుకల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కూడా ఈ జగన్ కూడా యువత కూడా ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చాలా యువత చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక మంచి నాయకుడు, మంచి పరిపాలనవేత్త, చాలా ఒక మార్గదర్శి. అయిన మన ప్రభుత్వం 6 నెలలు, కొత్త ప్రభుత్వం 6 నెలలు అయింది. 6 నెలలు అయినా సరే జగన్మోహన్ రెడ్డిని కూడా ఏ రోజు కూడా ఎవరిని మర్చిపోతా లేదు. యువతలో ఇంకా ఈరోజు నేను ఎలా పుట్టినరోజు వేడుకలకు వచ్చి చూస్తే యువతలో చాలా ఉత్సాహం పెరిగి చాలా యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా యువత కూడా ఇంకా బలంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకే కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే ఎన్నికల్లో మరి జగనన్న వెంటే ఉంటామని మరి ఈ రోజున వాళ్ళు చేసే నినాదానికి, వారు చూపించే ఇంట్రెస్ట్కి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే జగనన్న పరిపాలన ఎలాగుంది, ఈ పరిపాలన ఎలాగుంది అనే తేడా ఇప్పటికే కనిపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జగనన్న వెంటే ఉంటామని ప్రతి ఒక్కరూ కూడా నినాదాలు చేస్తున్నారు. అలాగే మరి ఈ రోజున ఎంతో గ్రాండ్గా మరి మా ప్రియతమ నాయకుడు కొట్టాల కన్నబాబు గారు వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో జగనన్న పుట్టినరోజు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఈ యూత్ అంతా కూడా ముందుకు వెళ్తున్నారు. ఏ విషయంలో అయినా సరే జగనన్నకు తోడుగా ఉంటాం, జగనన్నే మాకు లీడర్ అనే భావంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. మరి ఈరోజు చేసిన విధానం చూస్తే మరి గైగలపాడు యూత్ అంతా కూడా జగనన్న వెంటే ఉంటామన్నట్టుగా భావిస్తున్నారు. అందువలన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దాంట్లో నన్ను కూడా పాలు పంచుకునేదాన్ని చేస్తున్నందుకు వారికి ప్రతి ఒక్క యూత్ అంతగా పేరు పేరున. కాకినాడ మధుర నగర్ లో గల గోకులంలో వాసవి సేవా సంఘం, వాసవి మహిళా మండలి, వాసవి సేవా సంఘం యూత్ సంయుక్త ఆధ్వర్యంలో నారాయణ మురళి దంపతులు సౌజన్యంతో ధనుర్మాస ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మధురనగర్ వాసవి సేవా సమితి అధ్యక్షులు తెలుగుంట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, మహిళలు, వాసవి సేవా సంఘం, వాటి అనుబంధ సంఘాల సభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేసి ధనుర్మాస ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా సాయిరాం ఆకే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగమల్లు కృష్ణమూర్తి, పళ్లపాటి కనకరాజు, డిపిఆర్ స్వామి, సంఘం సెక్రటరీ ఆకే వెంకటేశ్వరరావు, ట్రెజరర్ శ్రీకాకుళపు సాయిరాం, బాదం కృష్ణారావు, గ్రంథి సత్యనారాయణ, చెక్క గొల్లబాబు, పెద్ద సంఖ్యలో దొంతుల నానాజీ, వాసవి సేవా సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. భక్తులు దండోపదండాలుగా వచ్చి ఇక్కడ ప్రసాదం స్వీకరించి ఆ పరమాత్మ యొక్క కృపలకు బాగుతున్నారు. కాబట్టి
కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని భక్తులు భగవంతుని పాత్రలు కావాలని మా వాసవి సేవా సంఘం తరఫున కోరుతున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు మా వాసవి సేవా సంఘానికి ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాము. కార్యక్రమం నారాయణ మురళి గారి ఆధ్వర్యంలో మా వాసవి సేవా సంఘం చేయించింది గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ ధనుర్మాస ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజున కూడా ఈ ప్రసాద వితరణలో 2000 మంది పైగా భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇది చాలా మర్చిపోలేనటువంటి చేస్తున్నటువంటి సేవగా మేము భావిస్తున్నాము. ఇదే కాకుండా మన సంఘం తరఫున మన సమారాధన, ముగ్గురు రంగవల్లుల పోటీలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, యూత్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అదేవిధంగా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి సేవ చేస్తున్నారు మన తేలికొండ సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి మా కమిటీ తరఫున మేము సహాయ సహకారం అందిస్తున్నాము. పిఠాపురం మోటార్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే యాసిన్ అధ్యక్షతన జరిగింది. ముందుగా మోటార్ సైకిల్ సృష్టికర్త డైమర్ల చిత్రపటానికి మోటార్ మెకానిక్ వర్కర్స్ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. మోటార్ సీనియర్ మెకానిక్ వర్కర్ అయిన అప్పన్నను అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే యాసిన్, పఠాన్ ఖాన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే యాసిన్ ప్రసంగించారు. నలుగురు 4 చేతులు వేసిన వల్లే నడుస్తుంది. కానీ ఇందులో ఎవరో ఎడాపెడగా ఉన్నా ఇది జరగదు, ఈ కార్యక్రమం ఇంత కార్యక్రమం అవదు. ఇది అందరి కారణం అవడానికి ఇలా కారణం ఆ రోజు రూపాయి కాడించే ఒక ఒలి అనే ఒక క్యాండిడేట్, అతని వల్ల ఈ రోజు ఈయన ఇలా నిలబడిన కారణం కూడా అందులో ఒక భాగం. తర్వాత ఈరబాబు అని చాలా కృషి అయ్యాడు, ఈయనకి చాలా తిరిగేవాడు. అలాగా ఒక నాగేశ్వరరావు గారు, ఒక పఠాన్ ఖాన్ గారు, ఒక అప్పన్ గారు, ఒక లక్ష్మణరావు గారు, ఒక మధుబాబు, ఇలాంటి వాళ్ళందరూ కలిస్తేనే ఈయనని ఈ స్థాయికి రావడానికి కారణమని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నారు. ఒక మెకానిక్ ఉన్నారు, ఎవరంటే అప్పన్ గారు అని, 3 జిల్లాలకి 3 వీలర్స్ సప్లై చేసే ఒక ఏకైక మెకానిక్ ఉన్నారంటే ఒక పిఠాపురంలో అప్పన్ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అతనికి మా యూనియన్ తరఫున ఇలా సన్మానం పెట్టాం. ఈ సన్మాన కార్యక్రమం అవ్వాక మిగతాది కంటిన్యూ అవుతుంది. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు ఆర్భాటాలకు వెళ్లకుండా పేదలకు ప్రతి ఒక్కరూ సహాయపడాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 952వ రోజు స్వర్గీయ రావి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా వారి సతీమణి రావి కమల, వారి కుమారుడు రావి దినేష్, అల్లుడు దొమ్మేటి ప్రేమచందు, స్నేహితులు లింగం మమత పేదలకు చికెన్ బిర్యానీ అందించారు. సుబ్బు మాట్లాడుతూ గత 954 రోజులుగా పేదలకు ఉచిత భోజనం అందిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కుటుంబ సభ్యులకి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అండగా ఉన్న రావి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, రబ్బాని కాసిం, మండపాక సాయిరాం, ఫిరోజ్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 952వ రోజు పేదలకు భోజన వసతి కల్పించిన స్వర్గీయ రావి వెంకటేశ్వరరావు గారు జయంతి సందర్భంగా వారి సతీమణి కుటుంబ సభ్యులు ఈరోజు చికెన్ బిర్యానీ అందించారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున రావి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. లోకేష్ గారి యువజన ఫౌండేషన్ తరఫున మన కాకినాడలో సుబ్బు గారు ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి. చలికాలం దుప్పట్లు, అప్పుడప్పుడు బియ్యం 5 కేజీలు బియ్యం సంచులు ఇస్తున్నారండి. నేను చాలాసార్లు తీసుకొని ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మా పేదవాళ్ళ గురించి చాలా బాగుందండి. పెన్షన్ రెట్టింపు చేశారు, అన్నా క్యాంటీన్లు పెట్టి మాట్లాడటం ఎంతోమంది ఆదుకున్నారు. సుబ్బు గారు మేము ఒకే వీధిలో ఉంటామండి. నాకు ఎన్నో కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను బ్రాహ్మణి గారి తరఫున ఓ దుప్పటి భోజనం ఇచ్చి ఉన్నారండి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పిఠాపురం కుక్కటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పిఠాపురంలో తలిశెట్టి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తలిశెట్టి వెంకటేశ్వరరావుకు పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిఠాపురంలో, పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు, తలిశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం జనార్దన్, పైల రమేష్ నాయుడు, గ్రంథి గణేష్, కసిరెడ్డి నాగేశ్వరరావు, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం కుక్కటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గారు, అలాగే మా వార్డు 13వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి శ్రీ తలిశెట్టి వెంకటేశ్వరరావు గారు జన్మదినం సందర్భంగా మరి మా అందరికీ, మా ఈదికి పెద్ద దిక్కు, మా పిఠాపురం టౌన్కి కూడా పెద్ద దిక్కు ఉండే వెంకటేశ్వరరావు గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులకి, అభిమానులకి అందరికీ కూడా రాత్రి నుంచి కూడా ఫోన్లు చేస్తా ఉదయం దాకా ఈ రోజున నా అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాకినాడ జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్ లో గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో షష్ఠి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఆలయ ధర్మకర్త పైల అన్నపూర్ణ ఆధ్వర్యంలో దాత సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పైల అన్నపూర్ణ, ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ చింతామణి శాస్త్రియులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జ్యోతుల దేవి, పైల రాధిక, లంక అమ్ములు, మైలపల్లి దేవకి నాగమణి, పడాల రాజేష్, గుడిపల్లి వెంకటరామకృష్ణ నాయకర్, కల్లేపల్లి దేవి తదితరులు పాల్గొన్నారు. తత్సంతాన సౌభాగ్య మే శంకరప్రియ ఆనందాది మహానాయ రూపాయిక తుభ్యం నమామి బుద్ధిదేవ. శ్రీ 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 వల్లి దేవసేనాసమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. షష్ఠి కృత్తికా నక్షత్రం ప్రయుక్త మహాపుణ్యకాలంలో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ధూపదేవ నైవేద్యాలు ఎప్పుడూ కూడా లోటు ఉండదు స్వామికి. అలాగే నిత్యం మహానైవేద్యం జరుగుతుంది స్వామివారికి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజుని మాకు భక్తులందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ యొక్క ప్రతి మా షష్ఠి అయిన రోజుల్లో అన్నదానం పెడుతూ ఉంటాం. అన్నదానం భారీగా మా అన్నపూర్ణ గారు ఈ యొక్క ప్రజల యొక్క సహకారంతో ఈ అన్నదానాన్ని చేస్తూ ఉంటారు. మా భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం. గుడి మా సొంత గుడి అండి, మా పూర్వీకులు నిర్మించారు కాబట్టి వీళ్ళందరూ మా కుటుంబీకులండి. మంత్రులు గారు కూడా మా వంశపారంగా వచ్చిన అర్చకులండి. మేము అలా చేసుకొని వస్తాం. ఏది కావాల్సిన మా భక్తులు, నా బంధువులు, నా మేనకోడళ్ళు, నా మేనళ్ళు అందరూ చూసుకుంటారు. కావున ప్రతి సంవత్సరం ఎంతో బాగా చేస్తుంటామండి షష్ఠి. కావున అందరికీ విఐపి దర్శనం ఇచ్చానండి. ఒకలాగా మాత్రం అన్నదానం టికెట్ తీసాను, విఐపి దర్శనం వెళ్ళిపోమన్నారు. అది నేను టికెట్ తీసానని దాన్ని ప్రసారం చేశారు. చాలా తప్పండి. మీడియాలో అలా పెట్టకూడదు మాలాటోళ్ళని. ఇది మా సొంత గుడి అండి, మేము చూసుకుంటున్నాం. నాకు వచ్చిన భక్తులు అందరూ దేవుళ్ళు. ఇలాంటి ప్రచారాలు ఎప్పుడూ నమ్మకండి. పేర్లు చెప్తే బాగోదని చెప్పట్లేదు. కావున ఈ యొక్క ఆలయం గురించి ఎవరేం చెప్పని అనొద్దు. మాకు ఎంత కావాలో అంత అవి తీసుకుంటే వాళ్ళే ఇస్తారు, వద్దన్నే ఇస్తుంటారు. అలాగే మా ఎమ్మెల్యే గారు అంటే మాకు ఎంతో ప్రాణం. దానికి మేము చెడ్డ పేరు చేయము. కావున భక్తులు చక్కగా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా చేయించేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులను కేస్ కల్చరల్, సివిట్ కల్చరల్ కు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కాకినాడ జిల్లాకు విచ్చేసిన ఎంపీ సానా సతీష్ బాబు. అడుగడుగున ఘన స్వాగతం పలికిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు. కాకినాడ బీచ్ పార్కును పర్యాటకంగా అభివృద్ధికి చర్యలు. కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి స్పష్టం. ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎం చంద్రబాబు పెద్దపీట. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ
కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.